హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శారద నీతో మాట్లాడాలి అని చెప్పి పని కట్టుకొని మరి వనభోజనాలకు వచ్చామమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే, నాతో మాట్లాడడానికి ఇక్కడి వరకు వచ్చారా? ఏంటో చెప్పండి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది. అవునమ్మా. ఏంటో నాకు కొంచెం టెన్షన్‌గా ఉండటం వల్ల నీ గొంతు కూడా అదోలా వినపడుతుంది అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది. మీది టెన్షను, నాది ఆనందం. ఇవేం మీరు పట్టించుకోకండి. మీరు నాతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో మాట్లాడండి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే, ఎప్పటినుంచో నిన్ను కోడలుగా చేసుకోవాలి అని ఆశపడుతున్నానమ్మా. నీ మనసులో కూడా ఏముందో తెలుసుకోవాలని వచ్చాను అని చెప్పేసి శారద చెప్పగానే ఇక నక్షత్ర అయితే సంతోషంతో ఉప్పొంగిపోయి, అత్తయ్య మీ కోడలైపోవడం నాకు కూడా ఇష్టమే అని చెప్పేసి శారద చేతులు పట్టుకొని, ఇప్పటికిప్పుడు కావాలంటే మీ వెనకే వచ్చేస్తాను అత్తయ్య. మీ అబ్బాయి నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైంది. నా బర్త్డే పార్టీకి వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పాలి అని అనుకున్నాడు. కానీ తనకి ఈగో అడ్డొచ్చింది. ఇప్పుడు కూడా ఐ లవ్ యూ చెప్పడానికి ఈగో అడ్డొచ్చి మిమ్మల్ని పంపించాడు. అంతే కదా. మీకు కూడా ఇష్టమే అయితే ఇక నేను ఇంట్లో ఎలా ఒప్పించాలి అనేది నేను బావ చూసుకుంటాము. నేను కూడా బావని ప్రేమిస్తున్నాను అని చెప్పి నక్షత్ర ఎంతగానో సంతోషపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో ఇక మీరా అయితే, అదేంటమ్మా కూరగాయలు కడిగి తీసుకొస్తాను అని చెప్పి ఒట్టి చేతులు వచ్చావు అని చెప్పేసి భూమిని అడుగుతూ ఉంటే, నక్షత్ర కడిగి తీసుకొస్తాను అంది అని చెప్పేసి భూమి అంటుంది. తను కడుగుతుందో ఉతుకుతుందో అమ్మా, నువ్వే కడిగి తీసుకొచ్చింటే బాగుండేది అని చెప్పేసి మీరా అంటుంది. తను ఎంత చెప్పినా వినలేదా ఆంటీ అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, పోన్లే అమ్మా, అందరూ టిఫిన్ చేయడం అయిపోయింది, అందరికీ కాఫీ ఇచ్చేస్తావా అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే, తప్పకుండా ఆంటీ అని చెప్పేసి ఇక భూమి అయితే కాఫీని ఇక గ్లాసులలో వేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చెర్రీ అయితే భూమిని కన్ను అరపకుండా చూస్తూ ఉంటే, ఇక ఇందు అయితే ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ అని చెప్పేసి అడుగుతుంది. ఏయ్ అదేంటి, లవ్ స్టోరీకి ఎండింగ్ పెళ్ళే కదా, మన పెళ్ళి అయిపోయి ఇప్పుడు సీక్రెట్ రొమాంటిక్ స్టోరీ నడుస్తుంది అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే, అబ్బా మీరు ఊరుకోండి, మన స్టోరీ గురించి మనమే ఇంకొకరిని అడుగుతామా ఏంటి? నేను అడుగుతుంది మా చెర్రీ లవ్ స్టోరీ గురించి అని చెప్పి ఇందు చెప్పగానే, ఏంటి బావ లవ్లో పడ్డాడా? ఏంటి బావ నిజమేనా అని చెప్పేసి వంశీ చెర్రీని అడుగుతూ ఉంటే, ఏంటి బావ మన మాటలు వాడికి వినపడుతున్నాయని మీరు అనుకుంటున్నారా? వాడు ఎక్కడున్నా కూడా వాడు ప్రేమించే అమ్మాయి మీదే వాడి మనసు వాడి దృష్టి ఉంటుంది అని చెప్పేసి బిందు అంటుంది. ఇక దాంతో ఇంతకీ ప్రేమించిన అమ్మాయి ఎవరు అని చెప్పేసి వంశీ అడుగుతూ ఉంటే, అయ్యో నువ్వు కూడా కొంచెం అప్డేట్ అవ్వాలి బావా, వాడి చూపుల్ని ఫాలో అయిపోయావనుకో ప్రేమించిన అమ్మాయి ఎవరో నీకే అర్థమైపోతుంది అని చెప్పేసి బిందు చెప్పడంతో ఇక వంశీ అయితే చెర్రీ దగ్గరికి వచ్చి, చెర్రీ ఎవరిని చూస్తున్నాడా అని చెప్పేసి చూస్తాడు. ఇక అప్పుడే భూమి కనిపించడంతో, అంటే బావా భూమిని ప్రేమిస్తున్నాడా అని చెప్పేసి వంశీ అంటాడు. ప్రతి రైతు భూమిని ప్రేమిస్తాడు, కానీ మీ బావ మాత్రం ఆ భూమిని ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి బిందు అంటుంది. బావా బావా అని చెప్పేసి వంశీ చెర్రీని పిలుస్తూ ఉంటే ఇక పలకకపోవడంతో, కరెక్టే బావ బాగా లోతుగా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి వంశీ అంటూ ఉంటాడు. రే మేధావి, అలా రాక్షసుల్లా కాకుండా కాస్త మామూలుగా చూడరా అని చెప్పేసి ఇక బిందు అయితే చెర్రీని గిచ్చగానే అబ్బా అని చెప్పేసి చెర్రీ రుద్దుకుంటుంటాడు. ఇక అప్పుడే భూమి ఏమైంది చెర్రీ అని చెప్పేసి అడుగుతుంటే, ఇది గిచ్చింది అని చెప్పేసి చెర్రీ చెప్పగానే, గిచ్చలేదురా ఈ లోకంలోకి తీసుకొచ్చాను అని చెప్పేసి బిందు అంటూ ఉంటే, చెర్రీయే అనుకున్నాను, నువ్వు కూడా అలానే మాట్లాడడం మొదలు పెట్టావా, సరే కాఫీ తీసుకోండి అని చెప్పేసి ఇక భూమి అయితే అందరికీ కాఫీ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటే, ఇక అది చూసిన వంశీ అయితే, అదేంటి బావా మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం వన్ వేలోనే ప్రేమిస్తున్నావా అని చెప్పేసి వంశీ అడుగుతాడు. నా ప్రేమ విషయం మీకు కూడా తెలిసిపోయిందా బావా అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, ఇప్పుడే మీ చెల్లి చెప్పిందిలే అని చెప్పేసి వంశీ అనగానే ఇక బిందు అయితే, ఇప్పుడు నువ్వు భూమి ప్రపంచంలో ఉన్నావులే అని చెప్పి అంటుంది. అడిగిన దానికి సమాధానం చెప్పు బావా, వన్ వేనా అని చెప్పేసి వంశీ అడుగుతూ ఉంటే, కాదు బావా టూ వే, ఒకరినొకరం చాలా డీప్గా ప్రేమించుకుంటున్నాం, కానీ బయటికి ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితి, సీక్రెట్ లవ్, అంతెందుకు బావా మేమిద్దరం ఇప్పటి వరకు ఒకరికొకరం ఐ లవ్ యూ కూడా చెప్పుకోలేదు తెలుసా అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, బావా ఏదో తేడా కొడుతుంది, నువ్వు డీప్ అంటూ భూమిని డీప్గా చూస్తూ ఉన్నావు, కానీ తను నిన్ను లైట్గా చూసి కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది, ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అంటే నాకు డౌట్గా ఉంది అని చెప్పేసి వంశీ చెప్పగానే, నిన్న మొన్నటి వరకు ఈ కొరివిదయం తన డౌట్లతో కాల్చిక్కుతుంది, ఇప్పుడు నువ్వు మొదలెట్టావా బావా అని చెప్పేసి ఇక చెర్రీ అయితే, చూడు బావా బర్త్డే పార్టీలో భూమికి కేక్ తినిపించి వీళ్ళ డౌట్లు తీర్చేశాను, ఇప్పుడు ఈ కాఫీని సగమే తాగి మిగతా సగం భూమిని తాగేలా చేస్తాను,
ప్రేమించుకుంటేనే కదా బావ ఒకరెంగిలి ఒకరు తాగేది ఏమంటారు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, అవును కరెక్టే నువ్వు అలా చేస్తే నా డౌట్ కూడా తీరిపోతుంది అని చెప్పేసి వంశీ అంటాడు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్పేసి ఇక చెర్రీ అయితే ఉవ్వా అని చెప్పేసి తను తాగే కప్పులోంచి కొంచెం కాఫీ తాగేసి మిగతాది అక్కడ పెట్టేసి సైగ చేసి వెళ్ళిపోతాడు. ఇదేంటి ఈ చెర్రీ ఇలా చేస్తున్నాడు ఏమో అర్థం కావట్లేదే అని చెప్పేసి భూమి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే మీరా అయితే తన కనిపించట్లేదు ఎక్కడుందో, తను ఎక్కడుందో వెతికి తనకు కూడా ఒక కప్పు కాఫీ ఇస్తావా అని చెప్పేసి మీరా చెప్పగానే అలాగే అని చెప్పేసి ఇక భూమి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో మీరా ఎవరిది సగం తాగి ఇక్కడ పెట్టారే అని చెప్పేసి చెర్రీ అక్కడ పెట్టిన కప్పుని పక్కన పడేస్తుంది. తర్వాతేమో భూమి కాఫీ కప్పు తీసుకుని వెళ్ళిపోవడం ఇక వంశీ చూసి నిజమే బావా నువ్వు పెట్టిన కాఫీ కప్ని భూమి తీసుకెళ్తుంది అని చెప్పేసి వంశీ అనగానే అవును బావా ఇప్పుడు మీరు భూమిని ఫాలో అయ్యారే అనుకో అప్పుడు మీకే తెలుస్తుంది అని చెప్పేసి ఇక చెర్రీ బిందు వంశీ అందరూ కూడా భూమిని ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. ఇంకొక వైపు భూమి అయితే అపూర్వ కోసం కాఫీ కప్ తీసుకుని వెళ్తుంటే ఇక అప్పుడే గగను సడన్గా పక్కకు లాగేసి ఏంటి కంగారు పడిపోతున్నావు ఎవరైనా చూస్తారన్నా అని చెప్పేసి ఇక గగను భూమితో అంటూ ఉంటే ఇక భూమి అయితే అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది. చూస్తే చూడు నువ్వు ఏమైంది అని చెప్పేసి గగను అనగానే మీకేమో కానీ నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే ఇక గగన్ అయితే భూమి చెయ్యి పట్టుకొని ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పగానే సర్ప్రైజా ఏంటది అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటుంది. కళ్ళు మూసుకో అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఎందుకు అని చెప్పేసి భూమి అడుగుతుంది. చెప్తాను కదా ముందు కళ్ళు మూసుకో అని చెప్పేసి ఇక గగన్ అయితే తీసుకొచ్చిన గిఫ్ట్ కవర్లోంచి తీసి ఓపెన్ యువర్ ఐస్ అని చెప్పేసి భూమి కళ్ళ ముందు పెట్టగానే ఇక భూమి అయితే కళ్ళు తెరిచి ఆ గిఫ్ట్ చూడగానే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. అది చూసి గగను నచ్చిందా అని చెప్పేసి అడగగానే భూమి అయితే సంతోషంగా అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది. అది నీకోసమే అని చెప్పేసి గగను అనగానే నాకెందుకు అని చెప్పేసి భూమి అడుగుతుంది. ఎందుకోసమో నీకు తెలియదా అని చెప్పేసి ఇక గగన్ అయితే నిన్ను చూస్తే నీకేమనిపిస్తుంది అని చెప్పేసి అడుగుతాడు. లవర్స్లా కనిపిస్తున్నారు అని చెప్పేసి భూమి చెప్పగానే లవర్స్లా కనిపించడం కాదు లవర్సే, ఇది మన ప్రేమకి ప్రతిరూపం. ఇందులో ఉన్న అమ్మాయివి నువ్వు అబ్బాయిని నేను. ప్రేమంటే ఏంటో తెలియని నన్ను నీ ప్రేమలో మునిగిపోయేలా చేశావు. నీ ప్రేమలో పడ్డాక నాకు ఏ పని చెయ్యబుద్ధి కావడం లేదు. నా ధ్యాస మనసు అంతా కూడా నీ మీదే ఉండిపోయాయి. అందుకే నా ప్రేమకి రూపంగా మొదటిసారి ఇది నీ కోసం తీసుకొచ్చాను. ఇందులో వీళ్ళిద్దరూ కలిసినట్టు మనం కూడా ఎప్పటికీ కలిసి ఉండాలి. వీళ్ళిద్దరిని చూసినప్పుడల్లా మన ప్రేమే నీకు గుర్తుకు రావాలి. ఇలా ఎన్నాళ్ళున్నా కూడా ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. అలాగే మన చివరి శ్వాస వరకు మన ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. అది చెప్పాలని ఈ గిఫ్ట్ నీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఇక గగను చెప్పగానే ఇక భూమి అయితే ఎమోషనల్గా ఆ గిఫ్ట్ వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక గగన్ అయితే బై ద వే ఇప్పటిదాకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో అని చెప్పి నేనే నీ వెంట పడ్డాను. మరి ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టము అని మా అమ్మకు కూడా తెలిసిపోయింది. అమ్మ కూడా నీ మనసులో ఏముందో తెలుసుకోవాలి అని ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మా అమ్మ నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. బాయ్ భూమి అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమి చేతిలో ఉన్న కాఫీని తీసుకొని తనతో మాట్లాడుతూ తాగేసి ఉంటాడు. ఇక అప్పుడే భూమి అయితే మిగిలిన ఆ కాఫీని తను తాగుతూ ఉంటుంది. ఇక అది చూసి చెర్రీ అయితే ఎస్ సక్సెస్ అని చెప్పేసి చూసావు కదా బావా నా సీక్రెట్ లవ్ అని చెప్పేసి వంశీ చెప్పగానే ఇప్పుడు నీ సీక్రెట్ లవ్ మీద నాకు నమ్మకం కుదిరింది అని చెప్పేసి వంశీ కూడా అంటాడు. తర్వాత ఏమో గగను ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇక నక్షత్ర అయితే బావా అని చెప్పేసి వెనక నుండి హక్ చేసుకుంటుంది. ఏంటిది వదులు అని చెప్పేసి గగను అంటూ ఉంటే నేను వదలను బావా, నేనేమో నీకు హెల్త్నిచ్చే వాటర్ లాగా కనపడుతున్నాను. ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది అని నాకు దగ్గరగా వస్తావు. అంతలోనే మా డాడీ నీకు హెల్త్ని పాడు చేసే ఆల్కహాల్ లాగా కనపడుతున్నాడు. దూరంగా జరుగుతావు. దేనికోసం దేన్ని వదులుకోవాలో తెలియని కన్ఫ్యూజన్ బావా నీది అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇదిగో నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఒక్కటి మాత్రం క్లియర్గా చెప్పగలను, నేను నిన్ను ప్రేమించట్లేదు వదులు అని చెప్పేసి గగను ఇక నక్షత్రాన్ని వదిలించుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే గోరింటాక్ సుజాత అయితే నక్షత్ర గగన్ని హక్ చేసుకోవడం చూసి ఇక అపూర్వ దగ్గరికి వెళ్ళి అమ్మాయి మీ అమ్మాయి గమ్మేసి అతికించినట్టు అతుక్కుపోయింది అని చెప్పేసి గోరింటాక్ సుజాత అపూర్వతో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ అయితే ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు, మా అమ్మాయి ఏమన్నా ఇనుప ముక్క స్కాంతానికి అతుక్కుపోయినట్టు అతుక్కుపోవడానికి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే కరెక్ట్గా చెప్పావు అమ్మాయి, మీ అమ్మాయి అలానే అతుక్కుపోయింది అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటుంది. దాంతో అపూర్వ అయితే పిన్ని వచ్చిన దగ్గర నుండి నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, అసలు ఆ భూమి కంటే ముందు నిన్ను చంపిస్తే పీడ పోతుంది అని అనిపిస్తుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నన్ను కాదు ముందు నీ కూతుర్ని చంపేద్దు కానీ రా అని చెప్పేసి ఇక
గోరింటాకు సుజాత అయితే గగన్ని వెనక నుండి గట్టిగా హగ్ చేసుకొని మీ అమ్మాయి అక్కడ పాటలే పాడుతుందో డైలాగులే చెప్తుందో వినపడట్లేదు కానీ నువ్వు వచ్చి చూద్దురా అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటుంది. ఏంటి నా కూతురు ఆ గగన్ గారిని హగ్ చేసుకుందా? ఇంపాసిబుల్. ఇది చెప్పడానికేనా నువ్వు అతుక్కుపోయింది అని చెప్పి ఏదేదో మాట్లాడేశావు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే చూసి నాకు యాంగ్జైటీ అని ఏదో ఉంటాయి కదా అమ్మాయి, అందుకే అలా చెప్పాను అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటే పిన్ని అక్కడ మాత్రం ఏం లేకపోతే నీకుంటుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది. ముందు వచ్చి చూడమ్మా అక్కడ ఏముంటుందో అని చెప్పేసి గోరింటాకు సుజాత ఇక అపూర్వని తీసుకొస్తూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక గగన్ అయితే వదులు అని చెప్పి నక్షత్రాన్ని వదిలించుకొని కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక దాంతో నక్షత్ర అయితే నన్ను ప్రేమించకుండానే నేను ఫోన్ చేయగానే నా కోసం ఇక్కడి వరకు వచ్చావా? నన్ను మా డాడీని కలిపి యాక్సెప్ట్ చేయడం నీకు మంచి కిక్కిస్తుంది బావా. ఒకసారి వద్దు అని అనుకోలేకపోతున్నావు, అలాని వదులుకోలేకపోతున్నావు, అందుకే కదా అత్తయ్యతో రాయబారం పంపించావు అని చెప్పేసి నక్షత్ర అంటుంది. దాంతో గగన్ అయితే అత్తయ్యతో రాయబారమా? ఏ అత్తయ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటే చిలిపి భలే మాట్లాడతావు, మీ అమ్మ నాకు అత్తయ్యే కదా బావా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే మా అమ్మ నీకు రాయబారం తీసుకొచ్చిందా ఏమని అని చెప్పి గగను అడగగానే నువ్వు చెప్పిన మాటే నాకు చెప్పింది, నన్ను తన కోడలుగా చేసుకోవాలని ఉంది అంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఇదేంటి ఈ మాట భూమి కదా చెప్పాల్సింది, ఏం జరిగింటుంది అని చెప్పేసి ఇక గగన్ అయితే చూడు నక్షత్ర యాక్చువల్లీ ఏదో మిస్కమ్యూనికేషన్ అనుకుంటా, నేను ఏ రాయబారం నీకు పంపించలేదు, మా అమ్మ ఎవరికో ఏదో చెప్పబోయి నీకేం చెప్పిందో కూడా నాకు తెలియదు అంతే అని చెప్పేసి గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక నక్షత్ర అయితే బావా వెళ్ళు, ఎంత దూరం వెళ్తావు? అత్తయ్యతో అడిగించాక ఇక నువ్వెక్కడికి పోతావు అని చెప్పేసి నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక గోరింటాకు సుజాత అయితే అపూర్వని తీసుకొచ్చి చూడు బాగా చూడు అని చెప్పేసి చూపిస్తూ ఉంటే ఇక అపూర్వ అయితే ఏం చూడాలి అని చెప్పేసి అడుగుతుంది. ఎలా గట్టిగా కౌగిలించుకుందో చూడు అని చెప్పేసి గోరింటాకు సుజాత చెప్పగానే ముందు అది ఏం కౌగిలించుకుందో నువ్వు చూడు అని చెప్పేసి అపూర్వ అంటుంది. దాంతో గోరింటాకు సుజాత నక్షత్రాన్ని చూడగానే ఇక నక్షత్ర అయితే చెట్టుని హక్ చేసుకొని ఉంటుంది. అమ్మాయి నేను చెప్పింది నిజమేనే, నీ కూతురు చెట్టుని కాదు హక్ చేసుకుంది, ఆ గగన్ని గట్టిగా హక్ చేసుకునింది, నా మాట నమ్ము అని చెప్పేసి గోరింటాకు సుజాత అపూర్వని హక్ చేసుకొని చూపిపోతూ ఉంటే ఇక అపూర్వ అయితే పిన్ని వదులు, పెళ్ళి కాకపోతే మాత్రం నీకేం చూపు మందగించలేదు కదా, ఈ మధ్యన ఎవరిని చూసినా కూడా ఆ గగన్ గారిని చూసినట్టే అనిపిస్తుంది నీకు అని చెప్పేసి ఇక అపూర్వ అయితే చిరాగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. చెప్పింది నమ్మదేంటిది, వయసులో ఉన్న కూతురు చెట్టును ఎందుకు హక్ చేసుకుంది అని ఆలోచించక్కర్లేదా? అయినా నేను తీసుకొచ్చి చూపించే వరకు ఇది ఆ గగన్ కానీ అలానే హక్ చేసుకోవాలి అన్న బుద్ధి దీనికి కూడా లేదు. వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అయ్యో అని చెప్పేసి గోరింటాకు సుజాత అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.